రాముల వారి యొక్క జీవన విధానం చూస్తే కష్టాలన్నింటినీ దిగమింగి ముందుకు ఎలా వెళ్ళాలో మానవుడికి దారి చూపే మార్గంగా ఆయన గురువుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే త్రేతాయుగంలో ఆ దేవదేవుడు 14 సంవత్సరాలు వనవాసం చేశారు, తల్లికి ఇచ్చిన మాట కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం. అదేవిధంగా ఇప్పుడు చూస్తే కలియుగంలో దగ్గర 500 సంవత్సరాలు ఆయన అయోధ్యపురికి దూరమయ్యారు. ఈ రోజున అయోధ్యపురిలో ఆయన ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత నిజం చెప్పాలి అంటే భారతదేశంలో ఈరోజు వేరే వాళ్ళకి వేరే టాపిక్ లేదనే చెప్పాలి. ఎందుకంటే అయోధ్య రాముడిని చూసి అలా ఉన్నారు. దాని గురించి భారతదేశంలో కాదు సార్, మీరు ప్రపంచం మొత్తం తీసుకోండి. లండన్, అమెరికా, మీరు అమెరికాలో అన్ని ఏ స్టేట్లో తీసుకున్నా కానీ ఈరోజు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ లేచి ఒక అమెరికాలో రిపబ్లిక్ డే జరిగితే, అమెరికా స్వతంత్రం ఉత్సవాలు జరుగుతుంటే, లేదంటే వీకెండ్స్లో అంటే ఇయర్ ఎండ్స్లో జరుగుతుంటాయి ఉత్సవాలు. ఆ రకంగా అంటే అక్కడ అంటే పాశ్చాత్య దేశాలు కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన హిందుత్వ విలువలు, మన రామాయణాలు, భాగవతాలు, వాటికి సంబంధించిన ఔన్నత్యాలు ఏందనేది అక్కడ కూడా గుర్తింపుకు వస్తున్నది. అంటే ఈరోజు ప్రపంచం మొత్తం ఒక పండుగ వాతావరణంగా చేసుకున్నాం. ఒక భారతదేశమే కాదు, మీరు ప్రపంచంలో ఎక్కడున్న దేవాలయాల్లో అక్కడ ఉన్న వాళ్ళ రకాలుగా చేస్తూ ఉన్నారు. మన దేవాలయాల్లో స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ ఏ రకంగా చేసి మనము ఉత్సవాలు జరుపుకుంటాం, ఆ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచం మొత్తం ఈరోజు పండుగ వాతావరణం. రాబోయే జనవరి 22 కూడా ఈ రకంగానే పండుగ జరుపుకుంటారు ఖచ్చితంగా. ఇది ఒక ఉత్సవ, ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం దీపావళి, దసరా ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటామో జనవరి 22 కూడా ఒక ఉత్సవంలాగా జరగబోతుంది. ఇది ఖచ్చితం, ఎవరన్నా కాకుండా ఖచ్చితంగా జరుగుతుంది.